టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, హరీష్ జయరాజ్ కాంబోలో వస్తున్న మరోసారి రిపీట్ కాబోతుంది. కాలీవుడ్ లో గట్టి బజ్ నడుస్తుంది. గతంలో గౌతమ్ సినిమాలకు వర్క్ చేశాడు హరీష్. గౌతమ్ ఫస్ట్ మూవీ మినాలే చెల్లి దగ్గర నుండి వరుస ప్రాజెక్టులకు మ్యూజిక్ అందించి సినిమా సక్సెస్ లో భాగమయ్యాడు హరీష్ జయరాజ్. కాగా కాకా కాకా, ఘర్షణ, వేటియాడు, వెలియాడు, పచ్చేకలి, ముచిత్రం, వారణం, ఐరం వరకు బ్లాక్ బస్టర్లే. గౌతమ్ హరీష్ కాంబోలో వచ్చిన సినిమాలు పాటలు హిట్స్ గా నిలిచాయి. కానీ ఆ తర్వాత వినతాండే ఒరవాయి తెలుగులో ఏమాయ చేసావే నుండి హరీష్ కు బదులు ఏఆర్ రెహమాన్ కు ఛాన్స్ ఇచ్చాడు గౌతమ్. వీరి మధ్య విభేదాల వల్లే హరీష్ ను కాదని రెహమాన్ కు అవకాశం ఇచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అజిత్ ఎనై అరిందాల్ కోసం హరీష్ ను అప్రోచ్ అయ్యాడు గౌతమ్. ఇక అప్పటి నుండి ఈ కాంబోలు సెట్ లో కాలేదు. ఎవరి కెరియర్ లో వాళ్ళు బిజీ అయ్యారు. ఇప్పుడు 10 ఏళ్లకు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కలిసి వర్క్ చేయబోతున్నట్లు కాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న గౌతమ్ ఈగోలను పక్కన పెట్టి హరీష్ ను అప్రోచ్ అయ్యాడని సమాచారం. విశాల్ హీరోగా ఈ సినిమా ఉండబోతుందని టాక్ నడుస్తుంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయన్నది బజ్. చర్చల దశలో ఉన్న ఈ కాంబో సెట్ అయితే అంచనాలు వేరే లెవెల్ ఉంటుందని వాసనం. మరి ఈ హిట్ కాంబో రిపీట్ అవుతుందా? మరి కొద్ది రోజులు క్లారిటీ రానుంది. కీర్తి సురేష్ అనతి కాలంలోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మహానటి మూవీలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపాడేసి ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదనే గుర్తింపు దక్కించుకుంది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది కీర్తి సురేష్. అయితే మహానటిలో సావిత్రిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది. కెరియర్ ఆరంభం నుండి ఎలాంటి ఎక్స్పోజింగ్ రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్ గా మిగలాలంటే దానికి టాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ ఇప్పుడు మాట తిప్పింది. సినీ రంగంలో పద్ధతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించి ఈ రూల్స్ ను బ్రేక్ చేసిందట. రీసెంట్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి హీరో వరుణ్ ధవన్ తో బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించింది కీర్తి. ఈ మూవీలో ఓ రేంజ్ లో అందాలను ఆరబోసి రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అయితే తాజాగా ఆమె హిందీలో 2వ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో దీన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. కీర్తిని దృష్టిలో ఉంచుకొని ఈ కథను సిద్ధం చేశారట దర్శకుడు. ప్రస్తుతం ఈ విషయంపై ఆమెతో చర్చలు జరుపుతుందట చిత్ర బృందం. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో, ఏంటా ప్రాజెక్ట్ అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉన్నటువంటి టాప్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కానీ ఓపెనింగ్స్ కానీ వేరే లెవెల్ అని చెప్పాలి. పవన్ తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. అయినప్పటికీ అభిమానుల్లో ఆయనపై ఉన్న నమ్మకం మరింత పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. ఆయన నెక్స్ట్ మూవీ గురించి ఫ్యాన్స్ అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక పొలిటికల్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలతో రాబోతున్నాడు. అయితే ఇందులో దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమాని పవన్ కళ్యాణ్ ఎంత వేగంగా కంప్లీట్ చేశారో అంతే గ్యాప్ కూడా ఇచ్చేశారు. ప్రెజెంట్ అతని డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారట. దీంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. ఇటు అభిమానులు మాత్రం ఆయన నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా పర్వాలేదు అనే ఫుల్ జోష్లో ఉన్నారు. ఇలాంటి హై టైంలో రిలీజ్ అయ్యే ఆయన మూవీ ఖచ్చితంగా నిర్మాతలకు జాక్పాట్ లాంటిదే. అయితే ఈ చిత్రాన్ని గత ఏడాది సెప్టెంబర్ నెలలో రిలీజ్ అనుకుంటే మిస్ అయింది. కానీ మళ్ళీ ఈ ఏడాదిలో అదే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక దీనికంటే ముందు బ్లాస్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తుంది. ఓజీ టీజర్ ని మేకర్స్ ఈ ఏప్రిల్లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రెజెంట్ బాలీవుడ్ టు టాలీవుడ్ పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు మన సౌత్ సినిమా నుంచి హీరోయిన్స్ నార్త్ ఇండియా సినిమాకి వెళ్ళి సెటిల్ అవ్వాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లే మన వైపు వస్తున్నారు. అలా
ఇప్పటికే తెలుగులో ఆల్రెడీ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఆలియా భట్, దీపికా పదుకోనే, అలాగే దిశా పటాని సహా ఇప్పుడు జాన్వీ కపూర్ తమ టాలెంట్ అండ్ గ్లామర్స్తో అదరగొట్టేస్తున్నారు. ఇక ఇందులో బాలీవుడ్ సినిమాల్లో బిగ్గెస్ట్ స్టార్ అయినప్పటి నుండి దీపికా పదుకోనే ప్రభాస్ నటించిన కలికి 2898 AD మూవీతో తెలుగు సినిమాకు పరిచయం అయింది. షూటింగ్లో స్వయంగా తెలుగు డైలాగులు తానే పలికి ఇంప్రెస్ చేసింది. ఇక త్వరలో ఈ మూవీ పార్ట్ 2 కూడా ప్రారంభించబోతున్నారనేసి టాక్. దీంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు షూటింగ్లో పాల్గొనడం గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. అయితే దీపికా పదుకోనే సెప్టెంబర్ 9న తన కుమార్తెకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న దీపిక ఒక తల్లిగా చిత్రీకరణలో పాల్గొనడం అనేది సవాలే. ప్రస్తుతం నేను నా జీవితంలో మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇకపై షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవ్వాలి. నా కుమార్తెకు తల్లిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను అనే సినిమా షూటింగ్లో పాల్గొనాలి. ఇది నాకు అతిపెద్ద సవాలుగా అనిపిస్తుంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తున్నాను. కానీ ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటానని నమ్మకం నాకు ఉంది. మాతృత్వం అనేది ఒక గొప్ప అనుభూతి. దీని కారణంగా నేను ఎంచుకునే సినిమాలపై ప్రభావం పడుతుందని నాకు తెలుసు. కానీ నేను తల్లి కాకముందు సినిమాల ఎంపికల్లో ఎలా అయితే జాగ్రత్తలు తీసుకున్నానో ఇకపై కూడా అలాగే తీసుకుంటాను అని దీపిక తెలిపింది. వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్లో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన మూవీ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి. హాస్య నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ఫుల్ కలెక్షన్స్తో ఎనానిమస్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కాగా కోర్ట్ సూపర్ హిట్ టాక్తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది కోర్ట్. ప్రీమియర్స్ రూపంలో దాదాపు 2 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా మొదటి రోజు హౌస్ఫుల్ బోట్స్తో మొత్తంగా 8.10 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఇక వీకెండ్ కావడంతో శని, ఆదివారం అన్ని సెంటర్స్లో హౌస్ఫుల్తో భారీ కలెక్షన్స్ రాబట్టింది కోర్ట్ మూవీ. వీకెండ్ను దృష్టిలో పెట్టుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని థియేటర్స్ను యాడ్ చేశారు మేకర్స్. ఇక 2 రోజులకు గాను వరల్డ్ వైడ్గా 15.90 కోట్లు రాబట్టింది. 3వ రోజు 3.30 కోట్లకు, 4వ రోజు 4 కోట్లు 50 లక్షలు, ఇక 5వ రోజు 4.65 కోట్లు, 6వ రోజు వరల్డ్ వైడ్గా 3.30 కోట్లు రాబట్టి మొత్తంగా 6 రోజులకు గాను వరల్డ్ వైడ్ 36.85 కోట్లు కొల్లగొట్టింది ఈ మూవీ. చిన్న సినిమాగా రిలీజ్ అయిన కోర్ట్ మౌత్ టాక్ భారీ ఓపెనింగ్ అందుకొని అటు నిర్మాతలకు ఇటు బయర్స్కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.